భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మాఘపురాణం చెప్పుకుందాం. మాఘపురాణంలోని 20వ అధ్యాయం మాఘ ఏకాదశి మహిమ క్షీరసాగర మథనము. గృత్స్నమదుడు జహ్ను మహర్షితో ఇట్లు చెప్పసాగెను. జహ్ను మహాముని, అశ్వమేధ యాగమును చేసినవాడు, మాఘవ్రతమును చేయుటయందు ఆసక్తి కలవాడు, ఏకాదశి వ్రతమునందు నిష్ఠ కలవాడు కూడా సమానమగు ఫలితమునే పొందగలరు. మాఘమాసమున ఏకాదశి నాడు ఉపవసించినవాడు అశ్వమేధ యాగము చేసిన ఫలితమును పొంది తుదకు వైకుంఠమును పొందును. మాఘశుద్ధ ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడి పారాయణ చెయ్యువాడు, అన్నదానము చెయ్యువాడు గొప్పదగు పుణ్యమును పొందుదురు. జహ్ను మహర్షి గృత్స్నమదుణ్ణి ఇలా అడిగెను. మునీశ్వరా, అనేకములైన దినములుండగా ఈ మాఘశుద్ధ ఏకాదశి ఎలా 1000 అశ్వమేధ యాగములు చేసిన ఫలితమునిచ్చును? పూర్వమందు ఈ వ్రతము ఎలా చేయబడింది? దీనిని ఎవరు ప్రకాశింపచేశారు? మొదలైన ఈ విషయములను నాకు సంపూర్ణముగా తెలియచెప్పుము. గృత్స్నమదుడు జహ్ను మహర్షితో పలికెను. జహ్ను, వినుము. పాప పరిహారమును, ఆయురారోగ్యైశ్వర్యములను ఒసంగునదియు పుత్రపౌత్ర సంతానప్రదము నగు కథను నీకు చెప్పెదను. పూర్వకాలమున దేవతలు, రాక్షసులు భాగ్యమును కాంక్షించుచు పాలసముద్రమును మధించారు. మేరు పర్వతము కవ్వముగాను, వాసుకీయను సర్పరాజమును కవ్వపుత్రాడుగాను చేశారు. మేరు పర్వతమునకు వాసుకిని 3 మారులు చుట్టి రాక్షసులు, దేవతలు 2 కక్షలుగా ఏర్పడి, దేవతలు వాసుకి తోకను, రాక్షసులు వాసుకి శిరస్సును పుచ్చుకొని సముద్రమును మధించారు. దేవదానవులు ఈ రీతిగా క్షీరసాగరమును మధించగా పాలసముద్రమందు పద్మమునందు లక్ష్మీదేవి పుట్టెను. ఆ లక్ష్మీదేవియే విష్ణుమూర్తి భార్య అయ్యేను. పిమ్మట ఉచ్చైశ్రవమను గుర్రము, కామధేనువు, కల్పవృక్షము, అమృత కలశము మొదలైనవి అనేకములు పుట్టినవి. విష్ణుమూర్తి ఆ క్షీరసాగర జనితమైన పదార్థములన్నీయు దేవేంద్రునకు ఇచ్చెను. పిమ్మట దేవతలు, దానవులు పాలసముద్రమును ఇంకను మధించుచుండగా అగ్నిహోత్రముతో సమానమైన తేజస్సుగల విషము పుట్టెను. ఆ విషజ్వాలలు భూలోకమును, ఊర్ధ్వలోకమును అన్ని దిక్కులను వ్యాపించి సర్వవిధములా దహింపసాగెను. ఆ విషమును చూసి దేవతలు, రాక్షసులు కూడా భయమును పొందారు. అంతటా వారు సర్వరక్షకుడైన శివుణ్ణి శరణు వేడారు మరియు స్తుతి చేశారు. జగత్తులకు కారణభూతుడవు, సుఖమునిచ్చువాడవు అగు మహాదేవా, నీకు నమస్కారము. వాక్కులకు అందనివాడవు, మేరు పర్వతమును ధనస్సుగా గలవాడవగు ఈశ్వరా, నీకు వందనము. పరమశాంతస్వరూప వృషభధ్వజ, నీకు నమస్కారము. నిత్యము నిర్మల స్వరూపుడవు, గుణాకారుడవు, 3 లోకములకు అధిపతివి, జగత్తులకు పరిపాలకుడవు, త్రిపురాంతక, త్రయంబక, త్రిగుణస్వరూప, నీకు ఆనందమగు నమస్కారములు. వేదములు 3 యొక్క ధర్మముల చేతను సాధింపదగియున్నావు. ఆకారశూన్యుడవు, స్వరూపసహితుడవు, వేదవేద్యుడవు అగు నీకు వందనములు. శ్రీహరికి ప్రేమాస్పదుడవు, పరమహంస స్వరూపుడవు, భయమును బాపువాడవు, మృత్యువును జయించినవాడవు, పరమమిత్రుడవు అగు భక్తి ప్రసన్న, నీకు నమస్సులు. శంభోశంకర, మహాదేవ, నందివాహన, మమ్ములను రక్షింపుము. ఈ విధంగా దేవతలందరూ బాధపడుచు శంకరుణ్ణి స్తోత్రము చెయ్యగా ఆర్తత్రాణపరాయణుడైన శంకరుడు తన నోరు తెరిచి క్షీరసాగరము నుండి జనించిన కాలకూట విషమును మృంగి కంఠమందు నిలిపెను. విషము నల్లనైనది కావున ఆ విషమును శంకరుడు
కంఠమందు నిలిపినందున శంకరునికి నీలకంఠుడని పేరు వచ్చెను. అంతటా అమృతము పుట్టగా దేవతలు రాక్షసులు పాలసముద్రమును మధించుట మానివేశారు. దేవతలు మరియు రాక్షసులు ఆ అమృత కలశమును హరింతమని వాంఛతో చూచుచుండిరి. అప్పుడు మాయావిద్యలయందు అతి నిపుణుడైన మాధవుడు స్త్రీరూపమును ధరించెను. ఆ స్త్రీరూపము సమస్త జంతువులకు ఆకర్షణీయమై నయనానందహేతువై బలమగు తొడలు అందమగు పిక్కలు కలదియు వట్రువ కలిగిన ఘనమగు కుచకుంభములు కలదియు చంపక పుష్ప సమానమగు ముక్కుతో కోమలమగు చేతులు తీగతో సమమగు అవయవములు కలిగి దలసరిగా నుండి దీర్ఘములగు తలవెంట్రుకలు కలిగి అనేకములైన అలంకారములతో ప్రకాశించుచు పట్టువస్త్రము ధరించి నవరత్నముతో కూడిన మకరకుండలములు కలిగి అందమగు నడక కలిగి మంగళప్రదమగు అలంకారములతో ప్రకాశించు ముక్కు కలిగి చలించు నేత్రయుగము కలదియునై సర్వప్రపంచములను మోహింపచేయుచు దేవదానవుల మధ్య నుండి వారందర్నీ గూర్చి ఇలా పలికెను: దేవతలారా, రాక్షసులారా, నా పలుకులు వినండి. ఈ అమృత కుంభమందు గల అమృతమును నేను మీకు సమభాగములుగా పంచిపెట్టగలను. దేవతలొక ప్రక్క, దానవులొక ప్రక్క చక్కగా కూర్చోండి అని ఈ రీతిగా ఆ జగన్మోహిని పలుకగా దేవతలు రాక్షసులు అట్లే అగుగాక అని అంగీకరించి అమృతప్రాశమునకు పంక్తులు దీర్చి కూర్చున్నారు. జగన్మోహిని ఆ అమృత కలశమును తన 2 చేతులతో దానిని 2 భాగములు చేసి ఒక భాగమందు అమృతమును 2వ భాగమందు కల్లును నిండబెట్టి దేవదానవులకు నడుమ నుండి మోసము చేసి దేవతలకు అమృతమును రాక్షసులకు కల్లును ఇచ్చెను. ఇరువురను 2 ప్రక్కలకు కూర్చుండబెట్టి తాను మధ్యగా నుండి రాక్షసుల వైపు కల్లును దేవతలున్న వైపు అమృతమును ఒక్కసారిగా అటూ ఇటూ తిరుగుచూ పంచి ఇచ్చెను. రాక్షసులు కల్లు అమృత కలశము నుండి వచ్చుటచే అమృతమే అని భ్రమించారు. బరువైన కాలి అందెల చప్పుడు చేతను కంకణముల చప్పుళ్ల చేతను ఆ జగన్మోహిని రాక్షసులను మోహింపచేసి ఈ రీతిగా సురాపానము చేత మదించిన వారిగా చేసెను. విష్ణుమూర్తి అమృతమును వారికిచ్చునప్పుడు దేవతలు రాక్షసులు అంజలులు బట్టి పానము చేశారు. ఇంద్రాది దేవతలు ఈ అమృతమును త్రాగునప్పుడు శ్రీహరి కపటమును 2 రాక్షసులు తెలుసుకొని దేవతల పంక్తిలో చేరి వారితో పాటు దేవరూపములు ధరించి అమృతమును త్రాగబోయారు. వెంటనే జగన్మోహినిగా ఉన్న శ్రీహరి చక్రమును ధరించిన మాత్రమునని ఆ ఇరువురు రాక్షసుల శిరస్సులను ఖండితమయ్యెను. రాక్షసులు త్రాగిన అమృతము వారి కంఠము నుండి క్రిందకు దిగునంతలోనే శ్రీహరి చక్రము చేత వారి శిరస్సులను ఖండించెను. త్వరగా ఇంద్రాది దేవతలు అమృతపానము గావించారు. పిమ్మట దేవతలు రాక్షసులు హాహాకారములు చెయ్యసాగారు. రాక్షసులు తమకు అమృతము లేకపోయెను అనియు దేవతలు తమతో చేరి ఇరువురు రాక్షసులు అమృతమును గ్రోలిరి అనియు హాహాకారములు చేశారు. అంతటా రాక్షసులు చింతాభరితులై ప్రాణములను రక్షించుకొనుటకు ఆశగలవారై ఒకరిచేత జీవితమునకు భయము లేదనే విషయమందు నిరాశులై తమ తమ నివాసమునకు వెళ్లారు. భగవంతుడైన శ్రీహరి జగన్మోహిని రూపమును వదిలి విష్ణుమూర్తి స్వరూపమును ధరించెను. పిమ్మట విష్ణుచక్రముచే శిరస్సు ఖండింపబడిన ఇరువురు రాక్షసులు విష్ణుదేవునితో ఇలా అన్నారు: కేశవా, మాకు చావును బ్రతుకును కూడా లేకుండా చేసితివి. మాకు గతి ఏమి, ఆహారమేమి చెప్పుమని అడిగారు. వారికి భగవంతుడు ఇలా బదులు చెప్పెను: మీకు వంతుల ప్రకారము ఆయా కాలములందు పర్వతములయందు పూర్ణిమ అమావాస్య ప్రతిపత్తుల
సంధులయందును సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆహారముగా భక్షించుచు జీవింపగలరని చెప్పగా ఆ రాక్షసులిద్దరూ ఆకాశమండలమును చేరారు. పిమ్మట బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు, ఇంద్రుడు మొదలగువారు అమృత కలశమును పుచ్చుకొని తమ తమ నివాసములకు వెళ్ళారు. విప్రోత్తమ, వినుము. ఆ పాలసముద్రమందు అమృత కలశమును ఉంచిన స్థలమందు విధివశమున కొన్ని అమృత బిందువులు భూమియందు పడినవి. ఆ స్థలమందు మృదువైన 2 వృక్షములు పుట్టినవి. వానిలో ఒకటి పారిజాతము, రెండవది తులసీ వృక్షము. ఇలా ఉండగా కొంతకాలమునకు సత్వజిత్తు అనే శూద్రుడు ఆ 2 వృక్షములకు నీటిని పోయసాగెను. ఆ స్థలమందు పువ్వుల తోటను నిర్మాణము చేసెను. అదృష్టవశము చేత ఆ శూద్రుడు పరిసర గ్రామమందు ఉండుటచే వాటిని పెంచి ఆవరణము కలిగించి బహుచక్కగా రక్షించుచుండెను. ఆ పువ్వుల తోటను నీటిని పోసి చక్కగా పెంచి ఆ శూద్రుడు ప్రతిదినమందును ఆ పువ్వుల వలన జీవనము చేయుచుండెను. తులసీ వృక్షము కోమల పల్లవములతో మనస్సునకు ఆనందము కలిగించుచుండెను. పారిజాత వృక్షము కూడా పుష్పపల్లవములచే నిండి కన్నులకు ఆనందమును గూర్చుచుండెను. పారిజాత పుష్పము అందరికీ ఆనందదాయకము. పుష్పమందలి కేసరములు వివిధ రత్నములు పొదిగినట్లు ప్రకాశమానములగుచున్నవి. ఆ వృక్షము యొక్క శాఖలయందు ప్రభవించిన పువ్వులు మంచి గంధపరిమళం కలిగి సుఖమునిచ్చు సువాసన కలిగి ప్రకాశించుచుండెను. ఇట్టి పారిజాతమును దేవేంద్రుడు పరివార సహితముగా చూసెను. ఒకనాడు దేవేంద్రుడు రాక్షసులను బరిమార్చుటకై మత్తగజంబగు ఐరావతమెక్కి వెళ్ళుచు మార్గమునగల పారిజాతమును చూసి క్రిందకు దిగి పువ్వుల తోటను చేరి పువ్వులను కోసుకొని మిగుల ఆనందముతో దేవలోకమునగల స్త్రీలకిచ్చుటకు తన స్వర్గమును చేరెను. అచ్చట పుష్పములను శచీదేవి మొదలైన దేవతా స్త్రీలకు ఇచ్చెను. వారందరూ ఆ పారిజాత పుష్పములను చూసి మిక్కిలి ఆనందించారు. మరియు ఆ పువ్వుల యొక్క వృత్తాంతమునంతయు శాంతముగా దేవేంద్రుని వలన విని అతనితో ఇలా చెప్పారు: దేవా, ఈ పుష్పములు మాకు చాలా ఆనందకరముగా ఉన్నవి. కావున నిత్యము మాకు ఆ పుష్పములను తెప్పించి ఇమ్ము అని ప్రార్థించారు. ఆ స్త్రీల మాటలను విని ఇంద్రుడు అట్లేనని అంగీకరించి ఒక రహస్యదూతను పంపి ప్రతిదినము దొంగతనముగా ఆ పువ్వుల తోట నుండి పారిజాత పుష్పములను తెప్పించుకొని స్త్రీలను సంతుష్టిపరిచి తాను కూడా ఆనందించుచుండెను. ప్రతిదినము ఇట్లు జరుగుచుండగా సత్యజిత్తుడు నిత్యము పువ్వులు లేకుండుట గ్రహించి కారణము తెలియక ఒకనాడు ఆ పూదోటయందు ఒక పొదలో దాగిచూచుటకై రాత్రి అచ్చటనే ఉండిపోయెను. అర్ధరాత్రి సమయమున దేవలోకపు రహస్యదూత వచ్చి పారిజాత పుష్పములను కోయుచుండెను. సత్యజిత్తుడు అది చూసి వెంటనే అతన్ని పట్టుకొనెను. ఆ రహస్యదూత వాని చెయ్యి వదిలించుకొని వెంటనే ఆకాశమున కేగెను. ఇంద్రునకు జరిగిన వృత్తాంతమును చెప్పెను. దేవేంద్రుడు అది విని వానితో ఇట్లనెను: గుహ్యకా, నీవు ఆకాశమందు సంచరింపగలవు. నీకు భయము లేదు. కావున నిత్యము నువ్వు పొయ్యి పూదోట నుండి పారిజాతమును తెచ్చి మాకిచ్చుచుందుము. ఆ పలుకులు విని గుహ్యకుడు అందులకంగీకరించి తన ఇంటికి వెళ్ళెను. సత్యజిత్తుడు మిగుల విచారించుచు ఇక పుష్పములు దొరుకుట దుర్లభమనియు ఆకాశగమనులు అగు అమరులు పుష్పములను హరించుచున్నారనియు భూలోకమున నివసించు తాను వారిని పట్టుకొన జాలననియు అందులకై ఒక ఉపాయమును బన్నుదునని తలంచెను. విష్ణుమూర్తి యొక్క పూజా నిర్మాల్యమును పుష్పవాటికకు బయట అంతయును పారిజాత శాఖలయందును చల్లినచో ఈ పని జరగనేరదని నిశ్చయించి
అట్లే విష్ణుపూజా నిర్మాల్యమును తెచ్చి పూదోటయందు చల్లెను. గుహ్యకుడు యథారీతిన పువ్వులు కోయుటకు వచ్చి పారిజాతపు చెట్టునెక్కి పువ్వులను కోయనారంభించెను. అంతటా నిర్మాల్యమునకు పాదముల తాకిడి కలిగెను. కొమ్మ నుంచి మరొక కొమ్మకు పోవునప్పుడు తాకిడియే కాక ఉల్లంఘన కూడా కలిగెను. ఆ దోషము వలన అతనికి ఆకాశగమన శక్తి నశించి భూమిపై నడుచుటకు కూడా అశక్తుడై కుంటివాడయ్యెను మరియు పిచ్చివాడయ్యెను. అందువలన వలలో పడిన లేడివలె పారిజాత వృక్షము నుండి క్రిందపడెను. సత్యజిత్తుడు ఆ పూదోటలో ఆ గుహ్యకచోరుణ్ణి సమీపించి అతన్ని గట్టిగా పట్టుకొని ఇట్లనెను, ఓయి, నువ్వు ఎవరివి? ఎవరివాడవు? ఎందులకు ఈ పుష్పములను ప్రతిదినము దొంగిలించుచుంటివి? ఈ పువ్వులను ఎవరికిచ్చుచుంటివి? చెప్పుమని అడుగగా ఆ గుహ్యకుడు నిజస్థితి ఇలా చెప్పసాగెను. నేను ఆకాశమందు సంచరించువాడను, గుహ్యకుడను, దేవేంద్రుని సేవకుడను. మా ప్రభువగు దేవేంద్రుని యాజ్ఞ వలన పువ్వులను అపహరించి ఇంద్రునకు ఇచ్చుచుంటిని. అట్టి నన్ను నీ ప్రజ్ఞ వలన కుంటివానిగా చేసితివి, కావున నీవు మహాబుద్ధిమంతుడవగుదువు అని పలికెను. సత్యజిత్తుడు ఆ మాటలను విని వానిని అచ్చటనే విడిచిపెట్టి తన ఇంటికి వెళ్ళెను. గుహ్యకుడు కుంటివాడై 3 దినములు అట్లే ఉండిపోయెను.